సో స్పెక్ ఎగ్జామ్ సంబంధించి ఎస్పెషల్లీ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్. సో చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, సార్ ఈ ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు, అలాగే మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, నెగిటివ్ మార్క్స్ అంటున్నారు, అసలు ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు ఉంది, అలాగే ఇంపార్టెంట్ డేట్స్. సో కంప్లీట్గా ఈ వీడియోలో మనం ఫుల్ డీటెయిల్స్ అయితే డిస్కస్ చేస్తాం. సో బేసిక్గా ఈ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ స్పెక్ ఎగ్జామ్ అనేది ఎవరికి, యాజ్ వెల్ యాజ్ మనకు ఉన్నటువంటి ఈ యూజీఈ ఇంకొక ఎగ్జామ్ ఉంది కదా, వీళ్ళు ఎలిజిబిలిటీ ఉందా ఈ ఎగ్జామ్ రాయడానికి, అంటే రెండు రాసుకోవచ్చా, ఇలాంటి క్వైరీస్ అయితే ఉన్నాయన్నమాట. సో బేసిక్గా నేనేం చెప్తానంటే, ఇక్కడ మనకు ఈ స్పెక్ ఎగ్జామ్కి సంబంధించి ఎవరు ఎలిజిబుల్ అనేది చూస్తే, ఎస్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్లో స్పెక్ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఏంటంటే 12th క్లాస్ ఫైనల్ ఇయర్ కావచ్చు. ఇఫ్ యూఆర్ ఎలిజిబుల్, ఇఫ్ యూ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ద ఇయర్ బై 2025. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2025లో ఎగ్జామ్ రాయాలి కాబట్టి 2025లో పాస్ అయితే చాలు, లేదా ఆల్రెడీ మీరు పాస్ అయిన వాళ్ళు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. సో అందులో ఏంటంటే మరి ఎవరు ఎలిజిబుల్ అంటే, లైక్ ఎంపీసీ అనేది ఖచ్చితంగా చదివి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే, యు ఆర్ కరెంట్లీ ఎన్రోల్డ్ ఇన్ 4th సెమిస్టర్ ఆఫ్ ది 6 year ఇంటిగ్రేటెడ్ బీటెక్. అంటే ఎస్పెషల్లీ ఇది 10th క్లాస్ తర్వాత, అంటే లైక్ ఎవరికి ఆర్జీకేటీ స్టూడెంట్స్కి ఎలిజిబుల్, అలాగే జవహర్ నవోదయ ఉన్నటువంటి స్టూడెంట్స్ 6 to 12 ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలిజిబుల్, అలాగే ఈ ఉదాన్ స్కీమ్ కింద సిబిఎస్ఈలో చదువుతున్నటువంటి గర్ల్స్ స్టూడెంట్స్కి ఎలిజిబుల్ అనమాట. సో 3 kinds ఆఫ్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంది. బట్ ఎవరికి ఎలిజిబిలిటీ లేదు అంటే, క్యాండిడేట్స్ అప్లయింగ్ త్రూ యూజీడబ్ల్ఈ మోడ్ ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే యూజీడబ్ల్ఈ అనేది ఇంకొక ప్రొసీజర్ ఉంది అడ్మిషన్స్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్కి. సో ఎవరైతే దీనికి అప్లై చేస్తారో వాళ్ళు స్పెక్ ఎగ్జామ్కి అయితే రాయడానికి లేదనమాట. ఓకే, సో మరి ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎగ్జామ్ ప్యాటర్ను ఎలా అనేది మనం చూస్తే, ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో ఉంటుంది. సో ఎస్, ప్రీవియస్గా అయితే నెగిటివ్ మార్క్స్ లేవు, బట్ ఈసారి నెగిటివ్ మార్క్స్ మనకు 2024 నుంచి ఇంట్రడ్యూస్ చేశారు. స్పెక్ ఎగ్జామ్ అనేది 1 hour టైం ఉంటుంది. సో 25% నెగిటివ్ మార్క్ అనేది 2024 నుంచి అయితే ఉందన్నమాట, అంతకుముందు లేదు. సో ఇందులో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ మారుతాయి. వెయిటేజ్కి వచ్చేసరికి ఈక్వల్గా అయితే ఉండదు. సో లైక్ యూ హ్యావ్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ కొద్దిగా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది రిలేటెడ్ టు కెమిస్ట్రీతో పోల్చినప్పుడు. సో వీటిలో ఏంటంటే మీకు వీటికి సంబంధించి మనకు జేఈ లెవెల్లో, అలాగే మీకు స్పెక్కి, అలాగే డిఫరెంట్ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంటే కూడా ఉపయోగపడే విధంగా మనం క్లాసెస్ అన్నవి కూడా మీకు కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి డీటెయిల్స్కి ఒకసారి మీరు చూడండి. సో జనరల్గా ఎగ్జామ్ అనేది, డేట్ ఆఫ్ ఎగ్జామ్ అనేది మీకు 1st week ఆఫ్ మేలో ఉంటుంది, అంటే 2025లో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ రైటింగ్ 2025 ఆర్ ఇఫ్ యు ఆర్ రైటింగ్ 2026 మీకు 1st week ఆఫ్ 2026లో ఉంటుందన్నమాట, May 26లో. సో జనరల్గా 1 hour టైమే ఉంటుంది. సో డిఫరెంట్ ఎగ్జామ్స్ ఇన్ సెంటర్స్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. నేను ఇది మీకు లైక్ ఐ విల్ ప్రొవైడ్ ఏ లింక్. సో అకార్డింగ్లీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మరి నెంబర్ ఆఫ్ సీట్స్ అన్నప్పుడు, నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసరికి మీకు ఈసీఈకి 15 seats, కంప్యూటర్ సైన్స్కి 15 seats ఉంటాయన్నమాట. సో హై కాంపిటీషన్ ఉంటుంది. సో మీరు లైక్ నార్మల్గా మీరు జేఈ మెయిన్స్కు లెవెల్లో అదే స్టాండర్డ్ ఎగ్జామ్ ఉంటుందని కూడా కొంతమంది అడుగుతున్నారు. సో మేబీ జేఈ లెవెల్ స్టాండర్డ్ అనేది ప్రీవియస్గా పోల్చినప్పుడు మనకు కొద్దిగా నెగిటివ్ మార్క్స్ లేదు కాబట్టి తక్కువ అని చెప్పాలి. బట్ ఇప్పుడు నెగిటివ్ మార్క్స్ అనేది ఉంది కాబట్టి జేఈ లెవెల్కు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. సో జనరల్లీ డేట్ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే మనకు ఇది ప్రీవియస్ ఇయర్ నోటిఫికేషన్ కాబట్టి మనకు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే మీకు ఎగ్జామ్ అన్నది మేలో ఉంటుంది. తర్వాత మీకు ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి, మేలోనే ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మే లాస్ట్ వీక్లో ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మీరు ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా వేసుకోవాలి. సో ఎస్పెషల్లీ ఏంటంటే 6 months మీకు ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి సంబంధించి నేను అదే చెప్తున్నాను.
సో వీ హ్యావ్ ఏ డిఫరెంట్ ప్రొవిజన్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్. సో ఆల్రెడీ క్లాసెస్ అనేవి ఇట్ ఈస్ జస్ట్ స్టార్టెడ్. సో ఇది మీకు యూజ్ అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చినా ఫిబ్రవరిలో ప్రిపేర్ అవుదాము, ఫిబ్రవరి నుంచి స్టార్ట్ చేద్దామని కాకుండా ముందుగా ఎర్లీగా ప్రిపేర్ అవుతాం అవ్వండి. ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నటువంటి గూగుల్ ఫామ్లో ఫిల్ చేయండి. రైట్. సో తర్వాత ఏంటంటే మీకు వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా నేను ఫుల్ డీటెయిల్స్ అనేవి మళ్ళీ మీకైతే నేను అప్డేట్ చేస్తాను. బట్ ద సేమ్ టైం అన్నది మీరు యూటిలైజ్ చేసుకోండి. సో ఇక్కడ ఏంటంటే మనకు డిస్కషను రిజల్ట్స్ అన్నది మేలో ఎగ్జామ్స్ అయిపోతే రిజల్ట్స్ అనేవి మీకు ఫైనల్గా మే లాస్ట్ వీక్లోనే మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి కాబట్టి తర్వాత మీకు జూన్లో రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు. రైట్. సో ఇది మరి ఫీజు అనేది ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే, రైట్, ఫీజు వచ్చేసరికి మీకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫీజు అనేది మీకు IIIT హైదరాబాద్ నుంచి ఫైనాన్షియల్గా మీకు అసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఎలా ఉంటుంది అంటే లైక్ బేస్డ్ ఆన్ ది రిక్వెజేషన్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో జనరలీ ఫీజు ఎంత ఉంటుంది అంటే మనం చూసినప్పుడు ట్యూషన్ ఫీజు అనేది అప్ టు 4 lakhs రేంజ్లో మీకు ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ మీకు హాస్టల్ ఫీజెస్ అనేవి మంత్లీ ఒక 3,000 వరకు ఉంటుంది. మరి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి ఇంత మరి ఉన్నప్పుడు అంటే మీరు ఆలోచిస్తే లైక్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు హాస్టల్ ఫీజు యాజ్ వెల్ యాజ్ మెస్ ఛార్జెస్ కూడా ఉన్నాయి. రైట్. రెండు ఉంటాయి. బట్ మరి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి మరి బీటెక్ అయిపోయిన వాళ్ళకు IIIT హైదరాబాద్లో అంటే ఎస్, ప్యాకేజెస్ అనేవి నియర్లీ మీకు 30 lakhs అబోవ్ రేంజ్లోనే ప్యాకేజెస్ యావరేజ్గా అయితే ఉంటాయన్నమాట. మిగిలిన జనరల్గా మీకు ఏంటంటే ప్యాకేజెస్ ఐఐటీస్కి ఈక్వల్గా 30 lakhsకి తక్కువ లేకుండా 30 to 50 lakhs రేంజ్లో కూడా మీకు ప్యాకేజెస్ అనేవి IIIT హైదరాబాద్లో చదువుకున్నటువంటి స్టూడెంట్స్కు ఉంటాయి. సో నాకు తెలిసి కూడా చాలామంది స్టూడెంట్స్ IIIT హైదరాబాద్ సీట్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఎస్పెషలీ ఆర్జీకేటీని లైక్ బాసరా కావచ్చు, లేదా ఆర్జీకేటీ ఆర్కే వ్యాలీ, లేదా నూజివీడు ఇలాంటి క్యాంపస్లో చదువుకున్న వాళ్ళకి ప్రీవియస్గా వచ్చాయి. సో ఇది మనకు ఏంటంటే జవహర్ నవోదయ స్టూడెంట్స్ కావచ్చు, ఈవెన్ ఉదాన్ స్కీమ్లో ఉన్న వాళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి సో ఎవరైతే ఈ అవకాశం ఉందో వీళ్ళందరూ కూడా IIIT హైదరాబాద్కు త్రూ స్పెక్ మోడ్ అయితే అప్లై చేసుకోండి. బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే జేఈ కూడా అప్లై చేస్తూ, ఎందుకంటే త్రూ జేఈ కూడా ఈ IIIT హైదరాబాద్కు అడ్మిషన్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ త్రూ స్పెక్ ద్వారా మీకు మిస్ అయినా IIIT హైదరాబాద్కి జేఈ మెయిన్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. బట్ జేఈ మెయిన్స్కి ఏంటంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ జేఈ మెయిన్స్లో త్రూ IIIT హైదరాబాద్ సీట్ తెచ్చుకోవాలంటే, ఎందుకంటే లార్జ్ స్కేల్లో తక్కువ సీట్లు కాబట్టి లార్జ్ స్కేల్లో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి త్రూ స్పెక్ మోడ్ వెళ్తే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు బెటర్ అనమాట. బట్ స్టిల్ లేటరల్ ఎంట్రీ అనేది ఇంకొక ఛాన్స్ ఉంది. బట్ ఇవి ఓవరాల్గా నేను మీకు దీని గురించి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సో కాబట్టి ఏంటంటే మీకు ఎవరి ఎలిజిబిలిటీస్ ఉన్నాయని చూసుకోండి. బట్ ఒకటి యూజీ ట్రిపుల్ రాసి మెయిన్ స్పెక్ రాస్తాను అంటే మాత్రం ఎలిజిబిలిటీ అయితే లేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. షుడ్ చూజ్ ఎయిదర్ ఎనీవన్. సో ఇక్కడ శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ మనకు జనరల్గా చూస్తే మీకు ఈ మీరు మాక్ టెస్ట్లు అనేవి ఓకే, సో ఇట్స్ నాట్ బీయింగ్ ప్రొవైడెడ్ బట్ ఫైన్. సో జనరల్గా ఏంటంటే మీకు ఇదివరకు నేను చెప్పిన విధంగా నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి యూ హ్యావ్ టు బి టేకెన్ కేర్ థరోలీ. సో లైక్ ఫర్ దాట్ మీకు ఉన్నటువంటి 1 hour టైంలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్లో లైక్ ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేయాలంటే ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ లేదా సిమిలర్గా ఉన్నటువంటి మాక్ టెస్ట్లు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ IIIT హైదరాబాద్ అనే కాకుండా జేఈ మెయిన్స్ కావచ్చు, విఐటి కావచ్చు, ఎస్ఆర్ఎం కావచ్చు, లేదా డిఫరెంట్ ఉన్నటువంటి అమృత కావచ్చు, ఇలాంటి వాటిలో మీరు మాక్ టెస్ట్లు ఎవరికి కావాలో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చినటువంటి లింక్లో మీరు ఫ్రీగానే మీరు మాక్ టెస్ట్లు అనేవి 1-2 సార్లు ట్రై చేసి మీకు నచ్చిన లైక్ 6 months కానీ 1 year ప్లాన్ కానీ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి. క్లాసెస్ కావాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు క్లాసెస్ తీసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మళ్ళీ మీరు కమెంట్ బాక్స్లో కానీ లేదా గూగుల్ ఫామ్లో కానీ మీరు ఫిల్ చేస్తే విల్ ప్రొవైడ్ యూ కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ది IIIT హైదరాబాద్. ఓకే. అండ్ వన్ మోర్ ఈజ్ దట్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జనరల్గా వేరీ అవుతుంటుంది. వన్స్ ఇది నేను వచ్చిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను. 600 అనేది ఇట్స్ నాన్ రిఫండబుల్. రైట్.